ఓంకారం బిందు సంయుక్తం నిత్యం ధ్యాయంతి యోగినః కామదం మోక్షదం చైవ ఓంకారాయ నమో నమః. సదాశివసమారంభాం వ్యాసశంకరమధ్యమాం అస్మదాచార్యపర్యంతాం వందే గురుపరంపరాం. శంకరం శంకరాచార్యం కేశవం బాదరాయణం సూత్రభాష్యకృతౌ వందే భగవంతౌ పునః పునః. ధ్యానమూలం గురోర్మూర్తి పూజామూలం గురోపదం మంత్రమూలం గురోర్వాక్యం మోక్షమూలం గురోర్కృపా. హరి ఓం. ఓం భద్రం కర్ణేభిః శృణుయామ దేవాః భద్రం పశ్యేమ అక్షభిర్యజత్రాః స్థిరైరంగైస్తుష్టువాం సంస్థనూభిः వ్యశేమ దేవహితం యదాయుః. స్వస్తి న ఇంద్రో వృద్ధశ్రవాः స్వస్తి న పూషా విశ్వవేదాः స్వస్తి నస్తాక్ష్యో అరిష్టనేమిः స్వస్తి నో బృహస్పతిర్దదాతు. ఓం శాంతి శాంతి శాంతి. ఓం సహనా భవతు సహనౌ భునక్తు సహ వీర్యం కరవావహై తేజస్వినావధీతమస్తు మా విద్విషావహై. ఓం శాంతి శాంతి శాంతి. ఓం సమస్త జన కళ్యాణే నిరతం కరుణామయం నమామి చిన్మయం దేవం సద్గురుం బ్రహ్మవిద్వరం సద్గురుం బ్రహ్మవిద్వరం. ఓం భద్రం కర్ణేభిః శృణుయామ దేవాః భద్రం పశ్యేమాక్షభిర్యజత్రాః స్థిరైరంగైస్తుష్టువాగుంసస్తనూభిः వ్యశేమ దేవహితం యదాయుః. స్వస్తి న ఇంద్రో వృద్ధశ్రవాः స్వస్తి న పూషా విశ్వవేదాः స్వస్తి నస్తార్క్ష్యో అరిష్టనేమిः స్వస్తి నో బృహస్పతిర్దధాతు. ఓం శాంతి శాంతి శాంతి. పరావిద్య అపరావిద్య యయా తదక్షరం అధిగమ్యతే. దేన్ని తెలుసుకుంటే ఆ అక్షరతత్వాన్ని అనుభవంలోకి తెచ్చుకుంటామో అదే పరావిద్య. ఏ విద్య ద్వారా అయితే ప్రాపంచిక విషయ వస్తువులు అనుభవాలు ఈ సంసారంలో ఈ లోకమే కాదు ఏ లోకంలో మనం ఏ సుఖాన్ని అనుభవించాలని కోరుకున్నా దేనికోసం మనం ప్రయత్నం చేస్తున్నా బ్రహ్మతత్వానికి బ్రహ్మతత్వానుభూతికి కాకుండా అనుభవం కోసం కాకుండా మిగతా వేటి కోసం మనం ప్రయత్నం చేస్తున్నప్పటికీ కూడా అదంతా కూడా అపరావిద్య. ఇప్పుడు పరావిద్య అంటే ఏమిటి చెప్పడం జరిగింది. సో పరావిద్య ఇక్కడ మనకి పూర్వపక్షి ప్రశ్నలు వేస్తున్నాడు. నేను అపరావిద్యలు అన్నీ వచ్చాయి కదా, ఈ పరావిద్య అనేటువంటిది కూడా చెప్పడం జరిగింది. అంటే అదంటే కూడా చెప్తారు. కాబట్టి ఇప్పుడు నేనేమనుకున్నామంటే ఇక్కడ కొన్ని పూర్వపక్షి ప్రశ్నలు వేయడం, వాటికి ఆదిశంకరుల వారు సమాధానం చెప్తూ పోయారు. ముఖ్యంగా విషయం ఏంటంటే అన్ని విద్యలు అపరావిద్యలోనే మీరు తీసుకొస్తే ఉపనిషత్తు ద్వారానే బ్రహ్మజ్ఞానము మోక్ష సాధనం అనేటువంటిది సంభవం కాబట్టి ఉపనిషత్తులు కూడా మరి వేదబాహ్యముగా అయిపోతుంది. వేదానికి బాహిర్గతంగా ఉన్నటువంటి ఒక గ్రంథము లేకపోతే ఒక శాస్త్రం కింద పరిగణించబడుతుంది. వేదానికి ఏదైనా సరే బాహ్యంగా తీసుకుంటే కనుక అది మనం ఒప్పుకోము. అదని కూడా తుచ్చమైనటువంటి అంశముగా తుచ్చమైనటువంటి గ్రంథములుగా మనం స్వీకరిస్తాము. దీనికి ప్రమాణం మనుధర్మ శాస్త్రం మనుధర్మ సూత్రంలో ఉన్నది. కాబట్టి అసలు ఏమిటి అంటే ఇక్కడ శంకరాచార్యులు అంటారు, అయ్యా అసలు ఉపనిషత్తులు కూడా వేదంలో ఉన్నటువంటి భాగమే. కానీ ఇక్కడ ఏమిటి ఆ పరావిద్య అంటే ఏమిటి? కేవలం ఆ యొక్క శబ్ద జ్ఞానం ఏదైతే వేద శబ్దములు, వేదం అంటే శబ్దరాశి, ఆ ఏ జ్ఞానం శబ్ద జ్ఞానం వల్ల ఆ అక్షరతత్వాన్ని మనం తెలుసుకోగలుగుతామో దాన్ని పరావిద్య. కాబట్టి ఈ పరావిద్య కూడా ఈ మన ఏదైతే కేవల శబ్ద జ్ఞానం తీసుకుంటే అదంతా అపరావిద్య. ఆ అర్థ జ్ఞానం అదే జ్ఞానం శబ్ద జ్ఞానం కాకుండా అర్థ జ్ఞానం
అంటే శబ్దముల యొక్క అర్థము, దాన్ని సూచించేటువంటి ఆ శబ్దముల ద్వారా పడినటువంటి ఆ వస్తువుని అనుభవంలోకి తెచ్చుకోవాలి అనేటువంటి ఒక ధ్యాస, దానికోసం ప్రయత్నం చేస్తే, అంటే ఏదైతే మనకి ఆ మోక్ష సుఖాన్ని కలిగిస్తుందో, ఏ ఉపనిషత్తు మంత్రాలు అయితే ఆ మార్గాన్ని చూపిస్తాయో, దేని ద్వారా అయితే అక్షరతత్వాన్ని మన అనుభవంలో తెచ్చుకుంటామో అది పరావిద్య. కానీ పరావిద్య ఎక్కడ ఉన్నదంటే వేదంలోనే ఉన్నది. కానీ కేవల శబ్ద జ్ఞానంతో పరిమితం అయితే అపరావిద్య. కానీ ఆ శబ్దముల యొక్క అర్థము, దాని యొక్క జ్ఞానం స్వీకరిస్తే అది పరావిద్య అని మనం ఇప్పటిదాకా చెప్పుకున్నాం. కాబట్టి ఇప్పుడు ఈ వేదంలో అనేటువంటిది మనం నిన్న చెప్పుకున్నట్టుగా కర్మకాండ, రెండవది జ్ఞానకాండ, 2 కాండములుగా ముఖ్యముగా విభజించబడింది. కర్మకాండ భాగమే చాలా ఎక్కువ. ఎందుకనంటే జీవులు అనేకులు, ఈ జీవులు అనేక అసంఖ్యాకంగా ఉన్నటువంటి ఈ సృష్టిలో ఉన్నటువంటి జీవుల యొక్క అనేక విధములైనటువంటి కోరికలు తీర్చడానికి కూడా ఈశ్వరుడు మనకు కల్పించినటువంటి ఒక మార్గం ఏమిటయ్యా అంటే కర్మకాండ. అంటే కర్మ ద్వారా నువ్వు ఏం సాధించాలనుకున్నా, ఏం అనుభవించాలనుకున్నా ఈ సృష్టిలో నువ్వు అనుభవించవచ్చు. నేను నిన్ను కాదనను. కానీ అలాంటి వాళ్ళకి కూడా మన శాస్త్రం ఉపలభ్యంగా ఉండాలి కాబట్టి మనకి ఈ కర్మకాండ అనేటువంటిది వేదంలో ప్రస్తావించబడింది. నిజానికి చెప్పాలనుకుంటే ఎప్పుడు కూడా ఏ కాలంలో తీసుకున్నా కూడా మనకి ఈ 100కి 99 మంది కర్మకాండకి అర్హులు, కానీ జ్ఞానకాండానికి ఎవరు 100కి కాదు 1000 మందికి అనుకోండి, 1000 మందికి 909 మంది 999 మంది కర్మకాండకి అర్హులు. కానీ ప్రతి 1000లోనూ ఏదో ఒకడో కోటికో మనుష్యానాం సహస్రేషు అన్నట్టుగా ఎవడో ఒకడో అక్కడ మిగులుతుంటాడు, దొరుకుతాడు. మనకి పూర్ణమైనటువంటి ఆ జ్ఞానయోగం ద్వారా పరమాత్మను అనుభవించాలి, తెలుసుకోవాలి అనేటువంటి పూర్తిగా తహతహలాడేటువంటి వాడు చాలా తక్కువ మంది ఉంటారు. ఇది మనకి శాస్త్రాల్లోనూ భగవద్గీతలోనూ మహాత్ములు అందరూ కూడా చక్కగా ప్రస్తావించి చెప్పడం జరిగింది. కాబట్టి ఏ భాగం ఎక్కువ ఉండాలి అంటే కర్మకాండం ఎక్కువ ఉండాలి. మరి అదే ఎక్కువ కావాలి అందరికీ కూడా, కోరికలు ఎక్కువ కాబట్టి జ్ఞానం అని. కాబట్టి కర్మకాండ భాగం ఎక్కువ, అది కూడా శబ్దరాశే. ఉపనిషత్తులు శబ్దరాశే. కేవలం శబ్ద జ్ఞానానికే మనం పరిమితం అయిపోతే అది మొత్తం అపరావిద్య కాదు. శబ్ద జ్ఞానం కాదు, శబ్ద ద్వారా సూచింపబడేటువంటి అర్థానికి, అర్థ జ్ఞానానికి మనం కోసం కనుక ప్రయత్నం చేస్తూ ఉంటే అది పరావిద్య అయింది. అది ఇక్కడ దాకా మనం చెప్పుకున్నాం. దీనికి ముందుగా ఇంకా తర్వాత భాష్యంలో ఈ కర్మకాండకి అంటే ఈ శబ్దరాశి, కర్మకాండ భాగంలోనూ శబ్దరాశులే, ఈ తర్వాత జ్ఞానకాండంలో ఉన్నటువంటి వేద భాగంలోనూ శబ్దరాశులే. కానీ కర్మకాండంలో వాడినటువంటి శబ్దరాశికి, ఈ జ్ఞానకాండంలో ఉపనిషత్తుల్లో వాడినటువంటి శబ్దరాశికి, ఉపనిషత్తు విద్యకి పరావిద్యకి ఉన్నటువంటి తేడా ఏమిటి అని ఇప్పుడు చెప్పబోతున్నారు. ఇప్పుడు కర్మకాండంలో ఏమవుతుంది చూడండి. యథా విధి విషయే కర్త్రాది అనేక కారక ఉపసంహార ద్వారేణ వాక్యార్థ జ్ఞాన కాలాత్ అన్యత్ర అనుష్ఠేయ అర్థ అస్తి అగ్నిహోత్రాది లక్షణ. అది ఇప్పుడు కర్మకాండ తీసుకుందాం. కర్మకాండంలో ఏమిటి? విధి వాక్యాలు చాలా ఉంటాయి. విధి నిషేధములు. విధి విషయం అంటే ఇగో ఇలాగా అని మనకు మీరు చాలా యజ్ఞయాగాదిలో కూర్చున్న మంత్రాలు వింటున్న అన్ని విధి వాక్యాలే ఉంటాయి. ఇలా చేయండి, అలా చేయండి, ఇప్పుడు ఇది చేయాలి, అది చేయాలి, ఈ విధంగా చేయాలి అని విధి వాక్యాలు ఉంటాయి. అంటే ఏ యజ్ఞం ఎలా చేయాలి అది విధి. ఆ విధి వాక్యాలను అనుసరించి ఆ యజ్ఞం అనుష్ఠానం చేయాలి. కాబట్టి ఇక్కడ ఈ కర్మకాండలో ఉన్నటువంటి అన్ని కూడా విధి వాక్యాలే. ఎందుకంటే కర్మకు సంబంధించినటువంటి వేద వాక్యములను చదివిన తర్వాత చదివితే ఊరుకుంటే సరిపోదు, దాన్ని ఆచరించి కర్మ చేయాలి. అది విని అర్థం చేసుకుని కర్మగా ఆచరించాలి దాన్ని. కాబట్టి విధి వాక్యము అన్నారు. కానీ విధి విషయే అక్కడ విధి వాక్యాల్లో కర్మకాండకి ఉన్నటువంటి ఇదేమిటి అంటే కర్త ఉండాలి ముందు. కర్మకాండ చేస్తున్నామంటే ఎవడండి కర్త? యజమాని ఎవరు అంటాం మనం సామాన్య భాషలో. ఇప్పుడు దీనికి ముఖ్య యజమాని ఎవరు? యజ్ఞానం చేస్తున్నారు. ఎవరు కర్త? ఎవరు కంకణం కట్టుకుంటున్నారు అంటే సంకల్పం. ఆ సంకల్పం లేనిదే కర్మే లేదు అసలు. ప్రతి కర్మకి మొట్టమొదటి సంకల్పం ఉండాలి. మనం పూజ చేస్తున్నా కూడా సంకల్పం చేయాల్సిందే. కాబట్టి కర్త అనేది ముందు అవసరం. ఈ కర్త ఎవరు? ఏంటి? ఈ కర్మ ఉంది, విధి వాక్యం ఉన్నది కర్మకాండలో, ఇలా చేయండి ఒక యజ్ఞం, ఈ ఫలితం కోసం ఈ యజ్ఞం చేయబడుతుంది, ఈ యజ్ఞం ద్వారా ఆ ఫలితాన్ని పొందవచ్చు. బాగానే ఉంది. చేసేవాడు ఎవడు అంటే ఆ ఫలితాన్ని కోరుకుని ఉన్నటువంటి వాడు ఎవడో ఉన్నాడు, జీవుడు. వాడు చేయాలి పని.
సో వాడి కర్త. కర్త ఉన్నాడు, ఈ విధి వాక్యాలు ఉన్నాయి, వేదం ఉన్నది, సరిపోతుందా? లేదే. కర్మకాండకి కావాల్సినటువంటి ఎన్నో ఉపకరణాలు కావాలి. ఉపకరణాలు అన్ని సేకరించాలి, ఎన్నో ఉపకరణాలు కావాలి. కాబట్టి ఇది ఒకటా కాదు, కర్తాది అనేక కారక ఉపసంహారం అంటే తెలుగు ఉపసంహారం కాదు. అంటే అన్ని కూడగొట్టుకుని, అన్ని దగ్గర పెట్టుకుని, అన్ని సేకరించి, ఇది వస్తు సామగ్రి కావచ్చు, ఋత్వికులు కావచ్చు, ఆహుతులు వేయడానికి కొన్ని ద్రవ్యములు కావాలి, ప్రజలు ఎవరిని కూర్చోవడానికి శామ్యాన కట్టించాలి, మరి వారికి అన్నపానాదులు సేకరించాలి, అంటే యజ్ఞము, దానికి ఆ తోడ్పడి ఉన్నటువంటి కొన్ని కార్యక్రమాలు, దానికి వాళ్ళకు కావాల్సిన కొన్ని ప్రత్యేకమైనటువంటి వసతులు, ఇవన్నీ ఉంటే కదా యజ్ఞం అవుతుంది. కాబట్టి ఉపసంహార ద్వారేణ కర్తాది అనేక కారక ఉపసంహార ద్వారేణ వాక్యార్థ జ్ఞాన కాలాత్ అన్యత్ర. ఇప్పుడు చూడండి, ఇప్పుడు వేదంలో ఒక విధివాక్యం ఉంది. ఆ విధివాక్యం విన్నారు, ఇలా చేయాలి అంటే ఓ యజ్ఞం చేయండి, ఒక విధివాక్యం ఉంది, ఈ విధంగా చేయాలి, అనుష్ఠానం చేయాలి. సోమయజ్ఞం చేయాలి, లేకపోతే ఈ యజ్ఞం చేయాలి. స్వర్గకామో యజేత, స్వర్గాన్ని కోరుకున్నటువంటి వాడు యజ్ఞములు చేయాలి. ఇది పూర్వమీమాంసలో సూత్రాలు ఇవన్నీ కూడా. ఆ వేదం, ఆ విధివాక్యం చదివాం. ఆ విధివాక్యాన్ని చదివిన తర్వాత ఆ విధి ఎలా చేయాలో దాని అర్థం తెలుసుకుందాం. ఒక వాక్యము, ఆ వాక్యం అంటే పదాల యొక్క సమాహారం. ఆ పదముల యొక్క సమాహారం యొక్క ఒక్కొక్క పదం అర్థం చేసుకోవడం వంతు. అర్థం చేసుకున్న తర్వాత అంటే వాక్య అర్థ జ్ఞాన కాలాత్ అన్యత్ర. ముందు వాక్యాన్ని, ఆ వాక్యంలో వచ్చినటువంటి పదములు, ఆ మొత్తం వాక్యం మొత్తం జ్ఞానము అర్థమైన తర్వాత సరిపోతుందా? సరిపోదు. అర్థమైందండి, అర్థమైతే ఇప్పుడు చెయ్యి, మరి ఇంకా చెయ్యాలిగా నువ్వు అని వస్తుంది ప్రశ్న. ఇది కర్మకాండలో ఇది ఒకటి ఇంపార్టెంట్. కాబట్టి అర్థజ్ఞానం కాలాత్ అన్యత్ర, వాక్యార్థ జ్ఞాన కాలాత్ అన్యత్ర అనుష్ఠేయ అర్థ అస్తి. దీని తర్వాత ఏదో చేయాల్సినటువంటి చాలా ఉంది, తతంగం, ఏదో అనుష్ఠానం చేయాలి, అంటే అవన్నీ ఆచరించాలి. ఇది అస్తి అగ్నిహోత్రాది. ఎలాగా? అగ్నిహోత్రాది లక్షణ. ఇక ఋత్విక్ని పిలవాలి, అందులో బ్రహ్మగారు ఉంటారు, ఆయన కూర్చుంటారు, ఋత్విక్కులు ఉంటారు. అది ఏ వేదమో ఆ వేదానికి సంబంధించిన ఋత్వికులు పిలవాలి. పిలిచిన తర్వాత అగ్నిహోత్రం ప్రజ్వలింపజేయాలి, మంత్రాలు చదవాలి, అందులో ఆహుతులు వేయాలి, ఇవన్నీ సేకరించాలి. ఇవన్నీ కూడా కర్త ఉండాలి, సంకల్పం చేయాలి. ఇందులో మళ్ళీ అంటే ఏమైనా తప్పు జరిగితే దానికి కూడా ప్రాయశ్చిత్త యోగం ఉంటుంది. ప్రాయశ్చిత్తం కరిష్యే అని వస్తుంది. తర్వాత యజ్ఞాగాదుల్లో కూడాను ప్రాయశ్చిత్త హోమం కరిష్యే అని వస్తుంది ఆఖరిని. ఇవంతా కూడా పెద్ద తతంగం. దానికి నిష్ఠ ఉండాలి, దానికి చాలా శుచిగా ఉండాలి, దానికి పాటించాల్సిన నియమాలు ఉన్నాయి. ఇవన్నీ చెయ్యాలి. అగ్నిహోత్రం ప్రజ్వలింప ఇవన్నీ. కానీ ఇవన్నీ అగ్నిహోత్రాది, ఆది అంటే అన్ని వచ్చేసాయి ఇందులో. ఈ అన్ని కర్మలు మనం చెయ్యాలి. ఎప్పుడు చేయాలి? వేదవాక్యం కర్మకాండలో ఇచ్చినటువంటి విధివాక్యాన్ని అర్థం చేసుకుని, ఆ వాక్యంలోని పదాలు స్పష్టంగా అర్థం చేసుకున్న తర్వాత మిగతా వేరే టైంలో అంటే తర్వాత వచ్చేటువంటి కాలంలో అనుష్ఠానం చేయాలి. కాబట్టి అగ్నిహోత్రం ప్రజ్వలించడం, ఇట్లాంటి కర్మలు అనేటువంటిది తప్పదు, చెయ్యాలి. న తథా ఇహ పరవిద్యా విషయే. పరవిద్య విషయంలో అలా ఉండదు. ఇది గొప్పతనం అండి పరవిద్య విషయంలో. అసలు అందుకే ఈ పరవిద్య విషయం వచ్చేసరికి అంటే పరావిద్యకు సంబంధించినటువంటి వాక్యములు ఏవైతే ఉన్నాయో, ఉపనిషద్ వాక్యాలు ఏవైతే ఉన్నాయో, అహం బ్రహ్మాస్మి, తత్వమసి, చేయాల్సింది ఏముందండి ఇంకా అందులో? తత్వమసి మహావాక్యం ఉంది, ఏముంది అందులో? అదే మహామంత్రం చెప్పారు గురువు గారు. అయ్యా నువ్వే ఆ స్వరూపానివి, నువ్వే బ్రహ్మస్వరూపవి, అంతే. ఇంకా తర్వాత అయ్యా గురువు గారు చెప్పండి ఇంకా ఏం చేయాలంటే ఏం చేయాలి ఉండదు ఇంకా అక్కడ కర్మ ఉండదు. అక్కడ చూసే న తథా ఇహ పరవిద్య విషయే. పరవిద్య విషయానికి వస్తే అలాగే ఉండదు. ఇంకా అక్కడ చేయాల్సిందే ఉండదు. ఆ అర్థాన్ని, ఆ వాక్యము, వాక్యార్థం ద్వారా జనితమైనటువంటి జ్ఞానం ఏదైతే ఉన్నదో, వాక్యార్థ జ్ఞాన జనితం,
ఆ తద్వారా వచ్చినటువంటి అర్థం ఏదైతే ఉన్నదో ఆ అర్థాన్ని తెలుసుకుంటేనే ముక్తి, అక్కడే దాంతో పరిసమాప్తి. తెలుసుకోవడమే అహం బ్రహ్మాస్మి అని వేదం చెప్తున్నది. సరేనండి, ఏం చేయాలి? ఇంక చేసేదేం లేదు అక్కడ. అయం ఆత్మ బ్రహ్మ, ప్రజ్ఞానం బ్రహ్మ. అలాగానండి, ఆ ప్రజ్ఞను సంపాదించాలి. మరి ఎక్కడికి వెళ్ళాలండి? ఏ మార్కెట్కి వెళ్ళాలి? ఏ షాప్కి వెళ్ళాలి? ఏం చేయాలండి అంటే ఏం చేసేదేం లేదు అక్కడ. అది అందుకే ఏమంటున్నారు ఇక్కడ, వాక్యార్థ జ్ఞాన సమకాలే ఏవతు పర్యవసితో భవతి. అంతే. దాని ఆ వాక్యార్థాన్ని, ఆ జ్ఞానాన్ని తెలుసుకోవడము దాంతో ముగిస్తుంది సాధన. అలా అయితే మాకు అన్ని తెలిసిపోయినట్టే కదండి. తత్వమసి అర్థమైంది, ఆంబ్రహ్మ అది అర్థం కాలేదు మనకి. ఎందుకని? అసలు ఈ అహం బ్రహ్మాస్మి, తత్వమసి, అయమాత్మ బ్రహ్మ అనేటువంటి ఒక మహావాక్యాల్ని విశ్లేషించి పూర్తిగా సంపూర్ణంగా సందేహం లేకుండా అర్థం చేసుకోవాలి అంటే గురుముఖత శాస్త్రం ద్వారా విని అర్థం చేసుకోవాల్సిందే. కానీ మనకి మనంగా పూర్తిగా విన్నామండి తత్వమసీట అంటే నువ్వే బ్రహ్మట, అది ఎలాగవుతుంది? అసలు ఏమిటది? ప్రశ్న చాలా వస్తుందిగా మరి అక్కడ. నువ్వు బ్రహ్మస్వరూపం ఎలా అవుతావు? నువ్వు జీవుడు కదా, అసలు శరీరం ఏమిటి, మనసు ఏమిటి, ఉపాధి ఏమిటి, ఆ ఈశ్వర ఉపాధి ఏమిటి? ఈ రెండింటికి మధ్య ఉపాధి భేదాలు చాలా ఉన్నాయి. ఈశ్వరుడు సర్వజ్ఞుడు, వీడు అజీవుడు అల్పజ్ఞుడు. బ్రహ్మ సర్వాంతర్యామి, జీవుడు అయితే అల్పవ్యాపి. అసలు జీవుడు అసలు కనబడ్డు ఈ అనంత సృష్టిలో. వీడు అలా ఎలా అవుతాడండి? బ్రహ్మ అంటే సర్వవ్యాపకమైనటువంటి వస్తువు. నువ్వు బ్రహ్మగా అవడం ఏమిటి? అవడం అంటే ఏంటి? అవడం అంటూ కూడా లేదు అక్కడ. నువ్వు బ్రహ్మను తెలుసుకోవడం అంటే ఏమిటి? నేను ముందే ముందే బ్రహ్మనైతే మనకి అజ్ఞానం ఎక్కడి నుంచి వచ్చింది? నేను ఎందుకు సంసారంలో పడ్డాను, ఇలా దుఃఖిస్తున్నాను, దీనికి కారణం ఏమిటి? మరి ఆనందంగా ఎందుకు ఉండటం లేదు? నీ ప్రశ్నలు వస్తాయి. పోనీ నమ్మానండి, శాస్త్రం చెప్పారట, గురువు గారు చెప్పారట, అహం బ్రహ్మాస్మి చెప్పారు, నేను గురువు గారి నమ్మకం ఉందండి, విన్నాను, అర్థమైంది, కానీ నాకు అనుభవం రాలేదండి. అర్థమైతే అయిందండి అహం బ్రహ్మ. అసలు బ్రహ్మ అంటే పదం ఏమిటి? పదానికి అర్థం ఏమిటి? అహం అంటే పదానికి అర్థం ఏమిటి? అస్మి అన్నటువంటి పదానికి అర్థం ఏమిటి? తత్ అనేది ఏమిటి? త్వం అంటే ఏమిటి? అసి అంటే ఏమిటి? ఇలాగా మన శాస్త్రాలు మహాత్ములు పూర్తిగా కూడా చీల్చి చెండాడారు. తెలుగులో చెప్పుకోవాలంటే చీల్చి చెండాడి దాన్ని మొత్తం అర్థం చేసుకుని అసలు క్షుణ్ణంగా శిష్యులకి బోధిస్తారు. దాని తర్వాత అసలు సంశయరహితమైనటువంటి జ్ఞానం కలుగుతుంది. సంశయరహితమైనటువంటి జ్ఞానం కలిగిన తర్వాత వీడేం చేస్తాడు? ఆ జ్ఞానంలోనూ అలా నిలబడిపోవడమే అంతే. అందులో ఆ నిష్ణాతత్వాన్ని రూఢిగా తనలో ఆ జ్ఞానంలో ఉండడమే సాధన. ఇంక తర్వాత మించి ఇంకోటి ఏం లేదు అక్కడ. అది జ్ఞాన మార్గంలో చేయాల్సిందేం లేదు అక్కడ. అది చెప్తున్నారు ఇక్కడ. వాక్యార్థ జ్ఞాన సమకాలి అంటే వాక్యం యొక్క అర్థజ్ఞానము తెలుసుకున్న వెంటనే ఆ సమయంలోనే దాని అర్థం ముగించేస్తుంది, దాని పని ముగిస్తుంది. మిగతా వాటి కర్మకాండకి విన్న తర్వాత, అర్థం చేసుకున్న తర్వాత ఇక మొదలు పెట్టాలి కార్యక్రమం. ఆయాస ప్రయాసాలతో కూడుకున్నటువంటి కార్యక్రమాలు. అందుకే దీనికి ఒక సింబాలిక్ గానే అగ్నితో సంబంధం లేకుండా ఉండడం అనేటువంటిది సన్యాసము అన్నారు. అంటే అగ్ని దేనికి సూచిస్తుంది? వేదకాలంలో వేద పరిభాషలో కర్మకాండని సూచిస్తుంది. అంటే కర్మకాండ చేయాలంటే అగ్ని ఉండాలిగా. మరి యజ్ఞయాగాది కర్మం చేయాలంటే అగ్ని ఉండాలి మామూలుగా. ఏ కర్మకాండ అయినా సరే స్వార్థంతో ఏదో ఫలాపేక్షని ఫలితాన్ని ఆశిస్తూ చేస్తున్నాడు కాబట్టి, అందులో ఒక కర్త ఉన్నాడు కాబట్టి, అది పూర్తిగా ఆనందాన్ని ఇవ్వదు కాబట్టి అది పరిమితమైనటువంటిది తెలుసుకోవాలి. సో ఏవతు పర్యవసితో భవతి. సో కేవల శబ్ద ప్రకాశితార్థ జ్ఞానమాత్ర నిష్ఠా వ్యతిరిక్త అభావాత్. అది కేవలం శబ్ద ప్రకాశిత అర్థ, ఆ శబ్దం ఒక అర్థాన్ని ప్రకాశిస్తున్నది, తెలియజేస్తున్నది. ఏది? ఉపనిషత్తులో మంత్రముల యొక్క ప్రతి పదము కూడా, ప్రతి శబ్దము కూడా
ఒక అర్థాన్ని ప్రకాశిస్తున్నది, అర్థాన్ని తెలియజేస్తున్నది. ఆ అర్థాన్ని సంపూర్ణంగా యథాతథంగా అవగాహన చేసుకోగలిగితే అది క్షుణ్ణంగా, ఎటువంటి సంశయం లేకుండా, రూఢిగా, అంతే, అక్కడతో ఆ పని ముగుస్తుంది, అంతే, ఇంకేం ఉండదు చేయాల్సింది. అదే అంటున్నారు ఇక్కడ, కేవల శబ్ద ప్రకాశిత అర్థ జ్ఞానమాత్రం నిష్ఠ. ఆ తర్వాత ఏం చేయాలి? శబ్దముల యొక్క జ్ఞానముల యొక్క అర్థాన్ని, అంటే శబ్ద జ్ఞానం ద్వారా ఏ అర్థమైతే ప్రకాశించబడుతుందో ఆ అర్థం, అంటే ఏ అర్థం అండి? ఋతం సత్యం. ఋతం అంటే ఏమిటి? యథాశాస్త్రం. అంటే శాస్త్రం ఆ పదాన్ని వేదమాత ఈ ఉపనిషత్తులో ఏ వేదం జ్ఞానకాండలో ఒక శబ్దాన్ని వాడింది అంటే ఆ శబ్దం మనను ఎలా అర్థం చేసుకోవాలని వేదమాత ఆశిస్తున్నదో ఆ విధంగా అర్థం చేసుకోవడం అనేటువంటిది అసలైనటువంటి అర్థం చేసుకోవడం. మళ్ళీ మన యొక్క వ్యాఖ్యానాలు, మన ధోరణి పెట్టకూడదు అందులో. వేదం మనల్ని ఎలా అర్థం చేసుకోమంటున్నదో అలా అర్థం చేసుకుంటున్నావా విషయాన్ని, అది సమస్య. గురువుగారు చెప్పారు, గురువు గారు మనల్ని చెబుతున్నప్పుడు మనల్ని ఏ విధంగా అర్థం చేసుకోవాలి అనేటువంటి భావన ఆయనలో ఉన్నదో ఆయన భావనకి అనుగుణంగా మనం అర్థం చేసుకుంటున్నావా లేదా, అది ప్రశ్న. మరి వేదంలో అసలు ఋషులు ఆచార్యులు ఏం చెప్పారు? వాళ్ళ అనుభవం, వాళ్ళు చెప్పదలుచుకున్నటువంటి విషయాన్ని శిష్యుడికి అసలు ఎటువంటి సంశయం కలిగించకుండా సంపూర్ణంగా అవగాహన చేయడానికి వాళ్ళు చాలా ప్రక్రియలు తయారు చేశారు. వేదాంత ప్రక్రియలు తయారు చేయబడ్డారు ఋషుల ద్వారా. అందుకే ఆ ప్రక్రియల ద్వారా మనం అర్థం చేసుకుంటేనే జ్ఞానం సరిగ్గా అర్థమవుతుంది. నేను చదివిన పుస్తకాలు, ఆశ్రమానికి వెళ్ళక ముందే చిన్నప్పుడు 10వ క్లాసు 9వ క్లాసు ఎన్నో పుస్తకాలు చదివేసాం ఇష్టం వచ్చినట్టు. అప్పుడు అర్థమైందని అనుకున్నాం. కానీ గురువు గారి దగ్గరికి వెళ్ళి ఆశ్రమంలో కూర్చుని ఒక విధి విధానంతో శ్రద్ధగా ఆ శాస్త్ర గ్రంథం అనేటువంటి శ్రవణం చేస్తూ ఉంటే అసలు ఆ శాస్త్రంలో ఉన్న విషయాలు, ఆ శాస్త్రంలోకి చక్కగా వ్యాఖ్యానం ఇచ్చిన మహానుభావులు, ఆచార్యులు, వాళ్ళ ద్వారా కొన్ని ప్రక్రియలు, ఆ ప్రక్రియల ద్వారా వాళ్ళు చెప్పదలుచుకున్నటువంటి విషయాన్ని మనకు చెప్పాలి. పూర్తిగా అవగాహన ఎలా చేసుకోవాలి అంటే శాస్త్రం ఎలా చెబుతున్నదో, ఆ శాస్త్ర భావన ఎలా ఉన్నదో ఆ భావనకు అనుగుణంగానే మనం అర్థం చేసుకోవాలి అనేటువంటి తహతహలాడుతూ ఈ ఆచార్యులు ఎన్నో ప్రక్రియలు తీసుకొచ్చి ఉదాహరణల ద్వారా శిష్యులకు బోధించడం జరిగిందో, యథాతథంగా మనం కనుక అవగాహన చేసుకోగలిగితే మన పని పూర్తి అయిపోతుంది. దాని తర్వాత ఇంకా ఏమీ చేయక్కర్లేదు. ఇది కాబట్టి అంటే చెప్తున్నప్పుడే, ఆ గురువు గారు చెబుతున్నప్పుడు, అందుకనే శ్రవణాదేవ జ్ఞానం కేవలం అంటే ఆ శ్రవణ కాలంలోనే జ్ఞానం వచ్చేస్తుంది. అంత తీక్ష్ణమైనటువంటి ఏకాగ్రత, తీక్ష్ణమైనటువంటి తపశ్శక్తి వల్ల, అంతఃకరణ శుద్ధి వల్ల ఆ గురువు గారు చెబుతున్నప్పుడే ఈయనకు అనుభవం వచ్చేస్తుంది. శ్రవణ మాత్రేన జ్ఞానం భవతి అక్కడ చెప్పడం జరిగింది అలా. కాబట్టి కేవల శబ్ద ప్రకాశితార్థ జ్ఞాన మాత్ర నిష్ఠ, అందులో నిష్ఠ సంపాదించుకోవాలి. ఆ అర్థం చేసుకుంటే మన పని ఏమిటి? అందులో నిష్ఠను అందుకే సితా ప్రతిష్ఠిత యస్య ప్రజ్ఞ, నేనే బ్రహ్మని అనేటువంటి అనుభవంలో ఎవడి ప్రజ్ఞ అయితే స్థిరపడుతుందో వాడే స్థితప్రజ్ఞుడు. ఎవరు వచ్చినా సరే మీరు ఇది సంశయమే లేదు, అసలు నేను బ్రహ్మని, అంతే. అందులోనే కూర్చోవడం. మా గురువులు అలా ఉండేవారు, చిన్మయానందుల వారు అందులోనే ఉండేవారు ఎప్పుడు కూడా. మీకు ఎలా తెలుసండి అంటే ఆయనతో ఉన్నప్పుడు తెలుస్తుంది, ఉన్నవాళ్ళు తెలుస్తుంది ఆయన ఎప్పుడు అందులోనే ఉన్నారని. ఆయన ఎప్పుడు హ్యాపీ బర్త్డే గురుదేవ్ అంటే అసలు నేను పుట్టనే లేదు కదా అంటుండేవారు. ఐ హావ్ నో బర్త్, హౌ కెన్ యూ సెలబ్రేట్ మై బర్త్డే అంటుండేవాడు. మాకేదో అర్థమై వచ్చేది కాదు అప్పుడు చిన్నప్పుడు.
ఆయన చెప్తున్నారు పుట్టలేదని, మీద పాటు కేక్ పట్టుకెళ్ళేవాడిని దగ్గర తినడానికి. మీరు సరే బాబు మహాప్రభు మీరు పుట్టబోతే పోయింది కానీ మీరు పుట్టకపోతే మాకు సంబంధం లేదు, ఈ కేక్ ఏదో కట్ చేస్తే మేము తింటాం అన్నట్టుగా మాకు చూసేవాడు ఆయన పక్కన. మేము ఇవి ఎందుకు మాకు అర్థం కాదు, చిన్నపిల్లనప్పుడు ఏదో డిగ్రీ చదువుతున్నప్పుడు ఎందుకని మాకు అవసరాలని, మాకు ముందు కేక్ కట్ చేయండి మేము తింటాం. ఆయన నవ్వేసి కేక్ కట్ చేస్తే ఆయన చిన్నముక్క నోట్లో వేసుకుంటే అందరం తిని ప్రసాదం తిని ఇది బాగుంది కదా సమస్య తీరిపోయింది, ఆయన పుట్టలేదంటే మనకు సంబంధం ఏంటి అసలు అనిపించేది. ఐఎమ్ నెవర్ బోర్న్ అన్నారు. కాబట్టి అక్కడ నిష్ట కన్నా వ్యతిరిక్తంగా అంటే దానికన్నా భిన్నంగా చేయాల్సిన ఇంకోటి ఏమీ పని లేదు. నిష్ట వ్యతిరిక్త అభావాత్. ఆ జ్ఞానార్థంలో నిష్టను సంపాదించి అందులో ఉండడం తప్ప వేరే చేయాల్సిన పని ఏమీ లేదు. ఇది జ్ఞానకాండలో పరావిద్యకు సంబంధించినటువంటి విద్య. Therefore, తస్మాతిహ పరాం విద్యాం సవిశేషేణ అక్షరేణ విషినష్టి. కాబట్టి ఇప్పుడు ఈ పరావిద్య అనేటువంటిది ఏమిటి, అందువల్ల ఈ పరవిద్య అనేటువంటిది యత్తద్రేక్ష్యం, అది ఆ శ్లోకం ద్వారా మంత్రం ద్వారా వచ్చే మంత్రం ద్వారా విషినష్టి చక్కగా చెప్పడం వివరించడం జరుగుతుంది. ఇప్పుడు ఆ ఏమిట పరావిద్య, పరాం విద్య, పరవిద్య అంటే బ్రహ్మ విద్య. బ్రహ్మ స్వరూపం ఏమిటి, విశేషణైన మన విశేషణ అంటే మొత్తం ఆయన విశేషణాలు ఏమిటి, బ్రహ్మ యొక్క అట్రిబ్యూట్స్ ఏమిటి, అట్రిబ్యూట్స్. నిజానికి మనం అట్రిబ్యూట్స్ అంటాం కానీ అది చదివిన తర్వాత అసలు అట్రిబ్యూట్ నిలేస్తానమాట. అది యాక్చువల్గా అలాంటి పదాలు ఉపనిషత్తు వాడారు. అవి సూచిస్తున్నది కానీ అది ఇది ఇతమిత్తం అంటే ఇది ఇలాంటిది అని చెప్పడానికి అవకాశం లేనటువంటి విధంగా వర్ణన ఉండేది, బ్రహ్మవర్ణం ఉంది. బ్రహ్మను వర్ణించడం అసలు బ్రహ్మ నిర్గుణం కదా, అదే వినండి. అది యయా తదక్షరం అధిగమ్యతే అంటే అది ఆ విద్యని విశేషణేన అక్షరేణ విషినష్టి యత్తదృశ్యం ఇత్యాదిన వక్ష్యమాణం బుద్ధౌ సంహృత్య సిద్ధవత్ పరామృశ్యతే యత్తదితి. కాబట్టి ఈ చెప్పదలుచుకున్న విషయం ఎలా వక్ష్యమాణ విషయం అంటే బ్రహ్మతత్వం గురించి వక్ష్యమాణం బుద్ధౌ సంహృత్య అంటే పూర్తిగా ఉపనిషత్తు ఏమని భావిస్తున్నది, అసలు ఉపనిషత్తు వెరీ కన్విన్స్డ్, అది అర్థం. ఉపనిషత్తుకి అందులో ఉపనిషత్తు మనల్ని ఏదో కన్ఫ్యూజ్ చేయడము అనే లేదు. ఉపనిషత్తుకి సుస్పష్టంగా ఉపనిషత్తుకు తెలుసు మనకి ఏం చెప్పాలి అనేటువంటి విషయం. ఆ ఉపనిషత్తుకి దృష్టిలో బ్రహ్మ అనేటువంటిది అసలు ఉన్నది వస్తువు, తన ముందే ఉంటే ఎలా మనమైతే ఏ వస్తువుని యొక్క వర్ణన మనం వర్ణిస్తామో, మన ముందే ఏదైనా వస్తువు ఉంటే దాన్ని ఎలా వర్ణిస్తామో అదేవిధంగా ఉపనిషత్తుకి ఎటువంటి సంశయం లేదు చెప్పబోయే విషయం గురించి. సో ఉపనిషత్ అనేటువంటిది చక్కగా ఒక సిద్ధ వస్తువు కింద సిద్ధవత్ పరామృశ్యతే. సిద్ధవత్ అంటే ఉపనిషత్తుకి బ్రహ్మ వస్తువు సిద్ధమైనటువంటి వస్తువు అంటే ఏమిటి అంటే ఉపనిషత్తు అసలు ఎటువంటి సందేహాలకు తావు లేకుండా ఉపనిషత్తు బోధ జరుగుతుందండి. అది వేదమాత ఎటువంటి సందేహాలకు తావు లేకుండా వేదం అనేటువంటి చెబుతుంది. అంటే దాన్ని మనం అర్థం చేసుకోవడానికి గురువు కావాలి. ఉపనిషత్తు వాక్యాల్లో ఎటువంటి సందేహాలకి గురు అయ్యేటువంటి ఏ వాక్యాలు కానీ లేవు. ఉన్నప్పటికీ కూడా దానికి సమాధానం ఎక్కడో చూసుకోవాలి, ఉపనిషత్తులోనే ఉంటుంది ఎక్కడో అక్కడ. ఇదే కదా బ్రహ్మసూత్రాలకు చేసిన పని. ఇక్కడ కనబడుతున్న ఒక సందేహం ఏదో ఉపనిషత్తులో ఆన్సర్ జవాబు, మరి ఇవన్నీ కూడా తీసుకొచ్చి ఆ వ్యాసులు వారు రాయడం బ్రహ్మసూత్రాలని, దాన్ని చక్కగా శంకరాచార్య భాష్యం రాయడం వల్ల అంటే పైకి కనబడుతున్నటువంటి ఏదైతే కొన్ని డిఫరెన్సెస్ తేడాలు లేదా భేదాభిప్రాయాలు కానీ భేదాలు కానీ ఏవైతే కనబడుతున్నాయో వాటినన్నింటినీ కూడా కాదు నాయన, ఉపనిషత్తు అసలు ముఖ్యమైనటువంటి ఉద్దేశ్యం బ్రహ్మతత్వము అద్వైతమే అని చెప్పి వీటన్నిటిని క్రోడీకరించి ఇచ్చినటువంటిది బ్రహ్మ విద్య. కాబట్టి బ్రహ్మసూత్రాలు చదవాలంటే ఉపనిషత్తు జ్ఞానం సంపూర్ణంగా మనం కలిగించుకున్న తర్వాతనే బ్రహ్మసూత్రాలు చదువుకోవాలి. అప్పుడే అర్థం అవుతుంది. ఇలా కోట్ చేసుకుని వెళ్ళిపోతారు. ఈ వాక్యం ఆ వాక్యం ఆ ఉపనిషత్తు తీస్తారు. అది ఏ ఉపనిషత్త ఆయన చెప్పరు అక్కడ బ్రహ్మసూత్రాల్లో. ఇలా అన్నట్టుగా అలా అన్నట్టుగా అని చెప్పుకుంటూ పోతారు ఆయన.
ఆ తర్వాత మన ఆచార్యులు వీళ్ళందరూ కష్టపడి వెతికి దాన్ని చక్కగా వ్యాఖ్యానాలు రాసి చెప్పి దాని మీద భాష్యాలు ఉపభాష్యాలు ఎన్నో రకరకాలు. కాబట్టి ఇటువంటి యొక్క విద్యని ఉపనిషత్తుకి సిద్ధ వస్తువే. ఆ సిద్ధ వస్తువత్ పరామర్శతే, అది ఆ విధంగా వర్ణిస్తుంది, చెబుతుంది. ఏది ఇప్పుడు వచ్చేటువంటి మంత్రం ఇది. కానీ మనం క్షుణ్ణంగా మనం తెలుసుకోవాలి. ఇవన్నీ భాష్యం చాలా గంభీరంగా ఉంటుంది, సింపుల్గా కనబడుతుంది. అది మనం అర్థం చేసుకోవాలి అంటే కొంచెం గంభీరంగా మనం చర్చించుకోవాలి. అప్పుడే మనకి అవగతం అవుతుంది విషయం. కాబట్టి ఇప్పుడు కర్మకాండ అంటే ఏమిటి, జ్ఞానకాండ అంటే ఏమిటి, అంతా శబ్దరాశే. ఈ ఉపనిషత్ శబ్దరాశి యొక్క అర్థజ్ఞానం తెలుసుకుంటే సరిపోతుంది. దాని తర్వాత చేయాల్సిన పని ఏమీ లేదు. అందులో నిష్ణాతత్వాన్ని సంపాదించాలి అంతే. కర్మకాండ అలా కాదు. ఆ కర్మకాండ వాక్యాలు అర్థం చేసుకున్న తర్వాత చేయాల్సినటువంటి కర్మలు చాలా ఉంటాయి. దానికి కర్త కావాలి, ఉపసంహరణలు కావాలి, ఎన్నో ఉపకరణాలు కావాలి. ఈ విధంగా చెప్పిన తర్వాత ఆ ఏదైతే దేని ద్వారా అయితే ఆ పరమాత్మ తత్వం అనుభవిస్తామో దాన్నే పరావిద్య అంటారు. ఆ పరమాత్మ తత్వం అంటే ఏమిటి, బ్రహ్మతత్వం అంటే ఏమిటి, అక్షరతత్వం అంటే ఏమిటి, దాని స్వరూపం ఏమిటి అని దాని యొక్క విశేషణాలతోటి దాని గురించి దాన్ని వర్ణించడం అనేటువంటిది 6వ మంత్రంలో చేయబోతున్నారు. ఇది చాలా ముఖ్యమైనటువంటి మంత్రం. ఎందుకంటే ఈ మంత్రం యొక్క విశ్లేషణ బ్రహ్మసూత్రాల్లో కూడా చేయబడింది. నాకు గుర్తులేదు ఎక్కడ చేయబడిందో మొత్తానికి అది భాగం, కానీ బ్రహ్మసూత్రాల్లో కూడా చాలా విస్తారంగా చర్చించబడింది ఈ బ్రహ్మసూత్రాలు. ఈ మంత్రం ఏమిటిది? యయాదక్షరం అధిగమ్యతే అన్నాం కదా. ఏమిటి, దేని ద్వారా అక్షరతత్వాన్ని తెలుసుకుంటామో, అక్షరతత్వం అంటే ఏమిటి, దాని గుణగణాలు ఏమిటి, అవి చెప్తున్నారు. ఇప్పటిదాకా మీకు చెప్పింది అర్థమైంది అనుకుంటాను. నెక్స్ట్ ఇప్పుడు పరావిద్య 6వ మంత్రం. యత్తదద్రేష్యం అగ్రాహ్యం అగోత్రం అవర్ణం అచక్షుశ్రోత్రం తదపాణిపాదం నిత్యం విభుం సర్వగతం సుసూక్ష్మం తదవ్యయం యద్భూతయోనిం పరిపశ్యంతి ధీరాః. యత్తదద్రేష్యం అగ్రాహ్యం అగోత్రం అవర్ణం అచక్షుశ్రోత్రం తదపాణిపాదం నిత్యం విభుం సర్వగతం సుసూక్ష్మం తదవ్యయం యద్భూతయోనిం పరిపశ్యంతి ధీరాః. ఇది మంత్రం. అది ఇప్పుడు రెండు ఉన్నాయి మనం చూడండి. వేద శబ్ద జ్ఞానం, అర్థజ్ఞానం కాదు. వేద శబ్ద జ్ఞానం అపరావిద్య, అపరవిద్య. వేద శబ్ద జ్ఞానం. రెండవది ఏంటి? వేద అర్థజ్ఞానం. వేద శబ్ద అర్థజ్ఞానం పరావిద్య. సరిపోయింది. ఇప్పుడు ఇందులో ఈ మంత్రంలో మనకి చాలా గంభీరమైనటువంటి మంత్రం ఇది. చాలా కొన్ని విశేషణాలు వాడారు ఇందులో. ఆ బ్రహ్మకి విశేషణముల ద్వారా మనం చేయవలసింది ఏమిటి అంటే ఆ బ్రహ్మతత్వం మీద ధ్యానం చేయడానికి ఉపయోగపడుతుంది. ఇవన్నీ కూడా ధ్యానానికి ఉపకరించేటువంటి మంత్రములు. ఈ ధ్యానానికి చాలా చెప్పాలంటే టైం అంటే ఏం లేదు, జాగ్రత్తగానండి. ధ్యానానికి ఉపయోగించేటువంటి మంత్రములు బ్రహ్మతత్వం గురించి మనం వాటి గురించి అలాగా అవన్నీ ధ్యానం చేస్తూ వ్యక్తిగతంగా మనం చేయాల్సిన పని ఒకటి ఉందండి. అది ఎవడికి వాడు చేయాల్సిన పని. అది ఏమిటది? బ్రహ్మస్వరూపం అలా ఉన్నది ఇట అంటే ఆ బ్రహ్మ నాకన్నా భిన్నం కాదు అంటే నా స్వరూపం కూడా అదే. కానీ ఇక్కడ నాకున్నటువంటి అహంకారం ఒకటి ఉన్నది, దాంతో నేను తాదాత్మ్యం చెంది ఉన్నాను, జీవుడుగా సంచరిస్తున్నాను. కాబట్టి ఆ విశేషణములు బ్రహ్మకి ఏవైతే ఉన్నాయో, నేను జీవుడితో తాదాత్మ్యం చెంది అహంకారంతో తాదాత్మ్యం చెంది జీవుడిగా ఉన్నాను. కాబట్టి ఆ బ్రహ్మతత్వాన్ని ఆ విధంగా నా స్వరూపాన్ని నేను తెలుసుకోవాలి అంటే అజ్ఞానంలో నేను కూడుకుని ఉన్నటువంటి కొన్ని విశేషణములు ఏ విశేషణములు బ్రహ్మ విశేషణములకి వ్యతిరేకంగా ఉన్నటువంటి విశేషణాలు నేను అంటించుకున్నాను.
అంటే ఆ విశేషణలు బ్రహ్మౌట, దానికి వ్యతిరేకంగా ఉన్నటువంటి భావాలు విశేషణలు నేను తగులుచుకున్నాను. ఈ తుప్పుని వదుల్చుకోవడమే ధ్యానం. ఒక్కొక్క సూచన తీసుకోవడం, మనలో ఉన్న తుప్పులేమిటి, చెత్తా చెదారం లోపల, దీన్ని వదుల్చుకోవడమే సాధన అండి. దీనికి పనికొస్తుంది. లేకపోతే మనం ఏమనుకుంటాం, బ్రహ్మతత్వం అంటండి అదిట అదృశ్యంట, అగ్రాహ్యంట, అలక్షణంట, అగోత్రంట, అపాణిపాదంట, అదిట అదిట అది టాట అనుకుంటూ అయిపోతుంది. కానీ పరోక్షంగా మనం చదువుకుంటాం బ్రహ్మని. అప్పుడు మన ముందు ఏముంటాయి? 3 ఉంటాయి. జగత్తు ఉన్నదండి నాకన్నా భిన్నంగా, నేనున్నానండి జగత్తులో, జగత్తుకి భిన్నంగా, మా ఇద్దరిని సృష్టించినటువంటి వాడు ఉన్నాడండి బ్రహ్మ. కాబట్టి 3 తయారు అక్కడ, జీవ, జగత్తు, బ్రహ్మ. ఎందుకంటే చెబుతున్నాను, మీరు వినండి మంత్రం. ఉపనిషత్తు గంభీరంగా ఉంటుంది భాష్యం. కానీ దీనికి వ్యతిరేకంగా ఉన్నటువంటి విశేషణాలు మనలో ఉన్నాయి కాబట్టి వాటిని వదుల్చుకోవడమే ధ్యానము, వదుల్చుకోవడమే సాధన. అది ఎందుకంటే సాధన కింద మనం మార్చుకోకపోతే ఏం లాభం ఉపనిషత్తులు చదివి మనం, చెప్పండి. ఇది కొంచెం చెప్పాలనిపించింది, ఈ భావన మీకు ప్రస్తావించేశాను. ఇప్పుడు ఒక పదం చూద్దాం. అదృశ్యం. దృశేహే. దృశి అంటే వృత్తి జ్ఞానం. ఇక్కడ అదృశ్యం అంటే ఏమిటి? అదృశ్యం. అదృశ్యం సర్వేషాం బుద్ధి ఇంద్రియాణం అగమ్యం ఇది ఏతత్. మొట్టమొదటి అదృశ్యం అంటే ఏమిటి? అదృశ్యం. అదృశ్యం అది దృశ్యం కానటువంటిది, చూడలేం. అంటే అర్థం ఏమిటి? బుద్ధికి ఇంద్రియాలకి అందనటువంటిది అని అర్థం. మొట్టమొదటిది బుద్ధికి ఇంద్రియాలకి అందదు. యతో వాచో నివర్తంతే అప్రాప్య మనసా సహా. యతః వాచా నివర్తంతే అప్రాప్య మనసా సహా. ఏదో వాణి ద్వారా దాన్ని తెలుసుకుందాం అనుకున్నా అంట, కీర్తిద్దామని వాణి తిరిగి వచ్చేసి వెనక్కి. మనసు పోని పంపించే మనసుని, అయ్యా బ్రహ్మతత్వం తెలుసుకురా అని మనసు తిరిగి వచ్చేసింది. ఎందుకని? అది నాకన్నా అతీతంగా ఉంది, నేను అక్కడికి వెళ్ళలేను అని మనసు తిరిగి వచ్చేసింది. అంటే బుద్ధి, మనసు, బుద్ధి అవన్నీ వృత్యాత్మకలే కదా. ఇంద్రియములు, అసలు ఇంద్రియం కుదరదు. ఇంద్రియాల ద్వారా మనం స్థూల వస్తువులు చూడగలుగుతాం, కానీ సూక్ష్మ వస్తువు, సూక్ష్మమైనటువంటి సర్వవ్యాప్తమైనటువంటి ఆ తత్వం తెలుసుకోవడం కష్టం. కాబట్టి బ్రహ్మతత్వం అనేటువంటిది అదృశ్యం. నేను ఇంక ఈ విధంగా ఒక్కొక్క పదానికి మన సాధన ఏం చేసుకోవాలో అని చెప్పుకుంటూ పోతే ఇంక ఇది సరిపోదు. కాబట్టి మీరే ఆలోచించుకోండి. అదృశ్యం నెంబర్ 1. రెండవది అదృశ్యం బుద్ధింద్రియాణం అగమ్యం. అంటే దీనికి బుద్ధి ఇంద్రియముల ద్వారా మనం పొందలేనటువంటిది. అది సరిపోయిందా? దృశేహే బహిః ప్రవృత్తస్య పంచేంద్రియ ద్వారకత్వాత్. ఇప్పుడు అసలు ఇంద్రియముల ద్వారా మనం ఎందుకు చూడలేకపోతున్నామండి అంటే చెప్తున్నారు. దృశేహే అంటే వృత్తి జ్ఞానము. వృత్తి జ్ఞానం అనేటువంటిది బహిప్రవృత్తస్య పంచేంద్రియ ద్వారకత్వాత్. ఇప్పుడు ఈ మన విషయ వస్తువుల జ్ఞానం అంటే దీనికంటే 2 ఉన్నాయి. వృత్తి జ్ఞానము అంటే, వృత్తి జ్ఞానం అంటే అదే వృత్తి వ్యాప్తి, ఫల వ్యాప్తి అని 2 కూడా ఈ మనోవ్యాపారం అన్నమాట. ఇది ఫల వ్యాప్తి అంటే జ్ఞానంతో కలగడం, వృత్తి వ్యాప్తి అసలు వృత్తి అంటే మనకి ఇప్పుడు వ్యవహారంలో ఉన్నాం, ఏదో వస్తువులు చూస్తున్నాం. ఆ వస్తువుల్ని మనం బయట చూస్తున్నామా, లోపల చూస్తున్నామా అంటే ఆ వస్తువు యొక్క అనుభవం ఎక్కడ కలుగుతున్నది? మనకు లోపల కలుగుతున్నది. ఎక్కడ చూస్తున్నాం? మనసులో చూస్తున్నాం. బయట మనం చూస్తున్నట్టుగా మనకు అనిపిస్తున్నది, కానీ మనం అన్నిటిని చూసేది లోపలే. ఇప్పుడు మామూలుగా ఆప్టల్మాల్ చూసుకున్న వస్తువు యొక్క బొమ్మ కంటి మీద పడడం, దాని మీద రివర్స్ అవడం, అక్కడ కనబడుతుంది, అసలు కరిగా ఇమేజ్ ఫార్మ్ అవుతుంది అంటాం కదా. అంటే మనం ఆ ఇమేజ్ని చూస్తున్నాం, లోపల ఏర్పడినటువంటి ఒక చిత్రాన్ని మనం చూస్తున్నాం లోపల, అది మనసు ద్వారా. ఇప్పుడు ఈ వృత్తి ఏమిటి చేస్తుంది? ఈ వృత్తి బహిర్ముఖమై
ఇంద్రియముల ద్వారా బయటికి పోయి జ్ఞానేంద్రియాల ద్వారా ఆ వస్తువు యొక్క చూసినప్పుడు ఆ ఆకృతిని ధరించి ఆ ఆకృతిని తీసుకొచ్చి ఆ ఆకృతి మళ్ళీ మనసులో ఏర్పడినప్పుడు ఆ వస్తువు యొక్క ఆకృతి మనసులో ఏర్పడినప్పుడు తద్వారా ఇదంతా వృత్తి వ్యాప్తి అని వృత్తి వెళ్ళి తదాకార వృత్తిగా మారి మళ్ళీ వెనక్కి వచ్చి మనసులో అది పడేస్తే చిదాభాసం అనేటువంటి లోపల దాన్ని ఆ వెలుగులో చిదాభాసం ఉంటుంది, వృత్తి మీద ఉంటుంది, పెద్దగా చర్చ అది మనం వెళ్ళొద్దు, అప్పుడు ప్రస్తుతం టైం ఏం కాదు. ఆ వెళ్ళిన తర్వాత వెనక్కి వచ్చిన తర్వాత దాన్ని మనం చూస్తాము. ఇది చేసేటువంటి ఇంద్రియములు ఎప్పుడూ కూడా బహిర్ముఖమయ్యే ఉంటాయి కానీ అంతర్ముఖంగా వెళ్ళలేవు. అందుకే ఆవృత్త చక్షు అమృతత్వం ఇచ్చిన ఎవడో ఒకడు ఈ ఇంద్రియాలన్నిటి కూడా అంతర్ముఖం చేయడానికి చేసి పరమాత్మత్వం తెలుసుకోగలుగుతాడు. కానీ స్వాభావికంగా ఇంద్రియములన్నీ కూడా బహిర్ముఖమైనటువంటి వస్తువులు చూడడానికి పనికొస్తున్నాయి. ఈ మనసు కూడా ఈ వృత్తి ప్రవాహం కూడా ఇంద్రియముల ద్వారా బయటికే పోతున్నారు. శబ్ద స్పర్శ రూపరస గంధములు కాబట్టి దృశేహే ఈ వృత్తి జ్ఞానము కాగ్నిషన్ అంటాం. బహిః ప్రవృత్తస్య పంచేంద్రియ ద్వారకత్వాత్. ఇవి బయటికి వెళ్ళడానికి ద్వారములు పంచేంద్రియములు. కాబట్టి అలాంటి పంచేంద్రియముల ద్వారా వీటి అన్నిటికీ లోపల సబ్జెక్ట్ సాక్షిగా ఉంటూ అన్నిటికీ వెనకాతలు ఉన్నటువంటి చైతన్యాన్ని ఈ ఇంద్రియముల ద్వారా తెలుసుకోవడం అనేటువంటిది సంభవం కాదు. దీనికి అద్భుతమైనటువంటి ఉదాహరణ మా చిన్మయానంద వారు ఇచ్చారు గురుదేవులు. మీకు చెప్తాను. అంటే ఇంద్రియముల ద్వారా పరమాత్మ తత్వం తెలుసుకోలేము. ఎందుకు అంటే చూడండి, ఒక ఆయన మంచి ఉదాహరణ చెప్పారు. ఆయన ఏమన్నారంటే, ఒక అర్ధరాత్రి ఇప్పుడు చిమ్మ చీకటి, చిమ్మ చీకటిలో నేను ప్రయాణం చేస్తూ నా దగ్గర ఒక టార్చ్ లైట్ ఉంది, పెద్ద టార్చ్ లైట్. ఆ టార్చ్ లైట్ ఆన్ చేశాను. ఆన్ చేసిన వెంటనే ఆ వెలుగు ఎంత వెలుగో, అది ఎవడో పట్టుకొచ్చారు వేరే దేశం నుంచి, చాలా పవర్ఫుల్ టార్చ్ లైట్ అది. అంత పెద్ద టార్చ్ లైట్ చక్కగా పట్టుకున్నాను. ఆ కాంతి ఎంత కాంతి అంటే అంత కాంతి వెదజల్లుతున్నది, కాంతి అంతా కూడా. నాకు ఆశ్చర్యం వేసింది. అదేమిటి ఈ టార్చ్ లైట్లో ద్వారా ఇంత కాంతి వస్తున్నదే, అబ్బా ఎంత గొప్పదో ఇది, ఎంత బాగుందో బ్యాటరీ. ఈ వెనకాతల ఉన్నటువంటి సెల్స్, బ్యాటరీ సెల్స్ ఏ కంపెనీ అయి ఉంటాయి చెప్పమా అని ఆ అర్ధరాత్రి చూడాలని అనుకున్నాడు. చూడాలనుకుంటే ఎలా చూడగలను అని అనుకున్నాడు. ఆ లైట్ ఉంది కదా, ఆ టార్చ్ లైట్ కిందనే ఈ బ్యాటరీలు ఏమిటో లోపల ఉన్న బ్యాటరీలు చూద్దామని వీడేం చేశాడు, ఆ వెనకాతలు లూజ్ చేశాడు బ్యాటరీ తీయడానికి. ఆ మూత ఎప్పుడైతే మూతలు తిప్పాడో, లూజ్ చేసాడో ఆ బ్యాటరీలు తీయడానికి, ఆ లైట్ పోయింది. అంటే అర్థం ఏంటి, ఆ లైట్ కింద దానికి కారణభూతమైనటువంటి వెనకాతలు ఉన్నటువంటి బ్యాటరీలు అదే లైట్ కింద చూడడం అనేటువంటిది ఎలా సంభవమో. అలానే బ్యాటరీ లేకుండానే కాంతి వస్తున్నదంటే దీనికి కారణం ఏదో ఉండాలి. ఆ కారణం అదృశ్యంగా ఉన్నది, వెనకాతలు ఉన్నది, కనబడదు. కాబట్టి ఇంద్రియములన్నీ కూడా ఈ లైట్ ఉంది, ఆ బ్యాటరీ ద్వారా లైట్ పనిచేస్తున్నది. ఆ లైట్ ఎక్కడుంది ప్రకాశితమైంది? బాహ్య లోకంలోనే, బాహ్య ప్రపంచంలోనే, బాహ్య వస్తువులనే ప్రకాశింపజేస్తున్నది. కానీ అదే లైట్ లోపల బ్యాటరీలు ప్రకాశింప చేయలేదు. కాబట్టి అది అదృశ్యం, అంటే కనబడనది, ఎప్పుడు కనబడదు. బుద్ధి కనబడదు, అర్థం కాదు. మనసుకి బుద్ధికి అంతఃకరణకి అర్థమేమో కాదు. అంటే అంతి వృత్యాత్మకమే, అంతఃకరణం అంతా వృత్యాత్మకమే. అంటే వృత్తికి అతీతము, ఇంద్రియములకు అతీతము. ఇంద్రియాలు కేవలం బాహ్య వస్తువులను చూస్తుంటాయి కాబట్టి అదృశ్యం. అగ్రాహ్యం అంటే ఏంటి? కర్మేంద్రియ విషయం, కర్మేంద్రియ అవిషయం ఇది ఏతత్. ఇవి కర్మేంద్రియాలకి విషయములు కాదు బ్రహ్మ. అంటే ఏమిటి అంటే కర్మేంద్రియాల ద్వారా పట్టుకోవడం కానీ, ఇంత వెళ్ళడం కానీ, చేతితో పట్టుకోవడం కానీ, రుచి చూడడం, ఇలాంటివి ఏం కుదరదు. రుచి చూడడం కాదు, మాట్లాడడం కానీ, చెప్పడం కానీ కర్మేంద్రియాలు. అగ్రాహ్యం, బ్రహ్మను పట్టుకోలేము. ఎందుకని? అది అగ్రాహ్యం కాబట్టి. అంటే కర్మేంద్రియాలకి అతీతము, కర్మేంద్రియాల ద్వారా, జ్ఞానేంద్రియాల ద్వారా మనం దాన్ని తెలుసుకోలేము. కేనేషితం ప్రేషితం పతితి మనః, ఆ మంత్రాల్లో ఉపనిషత్తులో వస్తుంది. చక్షుషశ్చక్షు శ్రోత్రం చ శ్రోత్రం, శ్రోత్రస్య శ్రోత్రం. అది
ఐ ఆఫ్ ద ఐ, ఇయర్ ఆఫ్ ది ఇయర్ అంటే కంటికే కన్ను, చెవికే చెవు. కాబట్టి ఈ రెండు కూడా కర్మేంద్రియాలు జ్ఞానేంద్రియాలకి అతీతం. అంటే ఇప్పుడు ఒక్క మాట చెప్తా, ఆలోచించడానికి మీకు చిన్న క్లూ. అంటే అర్థం ఏంటి? అర్థం ఏమిటంటే కర్మేంద్రియాల ద్వారా జ్ఞానేంద్రియాల ద్వారా మనం ఏం చేస్తున్నప్పటికీ కూడా బ్రహ్మతత్వాన్ని మనం పొందలేము అని సుస్పష్టంగా అర్థమవుతుంది. అని మీరు ఏం చేసినా కర్మేంద్రియాలతోటి జ్ఞానేంద్రియాలతోటి ఏం చేసినా, ఏ సాధన చేసినా అది అంతఃకరణ శుద్ధికి ఉపయోగపడుతుంది కానీ బ్రహ్మతత్వాన్ని తెలుసుకోవడానికి పనికిరాదు. అంతఃకరణ పూర్తిగా శుద్ధమైనప్పుడు ఈ కర్మేంద్రియాలు జ్ఞాని అన్ని నివృత్తం అయిపోతాయి, లోపలికి ఆవృత్త చక్షు అన్ని లోపలికి వెళ్ళిపోతాయి. అండ్ ఇంద్రియాలతో ఇంకా అంతర్ముఖమైనటువంటి వాడికి, మహాయోగికి, సమాధిస్థుడైనటువంటి వాడికి అలా కూర్చుంటాడు, తనలో తాను ఉంటాడు. ఇప్పుడు మనం ఆ పని చేయలేకపోతున్నాం. ఎందుకని? వాసనలు ఎక్కువ ఉన్నాయి. కాబట్టి మనం వాటిని ఖర్చు చేసుకోవాలి అంటే, అంతఃకరణ శుద్ధి చేసుకోవాలి అంటే కర్మ చేయాలంటే బహిర్గతం, బహిర్ముఖం. కాబట్టి పనిచేస్తుంది. అంటే ఈ జ్ఞానంతో వ్యవహరిస్తే కనుక నేను ఏం చేస్తున్నప్పటికీ కర్మేంద్రియాలు జ్ఞానేంద్రియాలతోటి కేవలం అంతఃకరణ శుద్ధి కోసమే అని సాధకుడు భావించాలి. అంటే అంతఃకరణాన్ని ఇంకా మలినం చేసుకుంటున్నాము అంటే మన బ్రహ్మకి ఇంకా దూరం అవుతామని అర్థం. చిన్న టెక్నిక్ ఇచ్చాను, దీంతో ఆలోచించాను. ప్రతి విషయం మీద అలా ఆలోచించుకుంటూ వెళ్ళిపోండి. ఆ తర్వాత ఏంటి? మీరు ఏ ఏ వస్తువులు ఎందు ఆకర్షితులవుతున్నారు, ఏ ఏ వస్తువులు ఎందు ఎక్కువ రాగద్వేషాలు ఉన్నాయి మీరు చెక్ చేసుకోవాలని ఎవరికి వారు సాధన లిస్ట్ పెట్టుకుని కాగితం రాసుకొని, అంటే ఈ వస్తువులు ఈ విషయాలు అలా ఒక్కొక్కటి తీసుకుంటూ పోవాలి. సరే, అది చాలు ప్రస్తుతానికి. అగోత్రం. అగోత్రం అంటే ఏమిటి? గోత్రం అన్వయ. గోత్రం అంటే అన్వయము, మూలము ఇది అర్థ. ఇది అనర్థాంతరం. అగోత్రం అన్వయం అనన్వయం ఇత్యర్థ. మొత్తం అంటే గోత్రం, అగోత్రం. అగోత్రం అంటే, గోత్రం అంటే అన్వయం, ఏదో అన్వయించుకోవడం. ఏదో దానికి మనం పుట్టేంగా గోత్రం. మన గోత్రం అంటే ఏంటి? మన పూర్వీకులు ఎవరో ఒక దాన్ని అన్వయించుకొని ఉన్నాం. మీ కులం ఏమిటి? గోత్రం ఏమిటి అంటే నేను ఈ అసలు యాక్చువల్గా మన గోత్రాలు అంటే ఏమిటి ముఖ్యంగా చెప్పాలని ఋషి పేర్లే వస్తాయి. ఋషి పేర్లే, అందరూ ఋషి సంతానమే. కాబట్టి ఇక్కడ ఏదో వంశవృక్షం ఉంటుంది. గోత్రం అంటే అన్వయం, అన్వయం అంటే మూలము. కాబట్టి ప్రవర అంటాం. ప్రవర, ముగ్గురు ఋషులు ఉంటారు. ప్రవర మొదటి మూడు, ఆది మూడు. మీ ప్రవర ఏంటండి? గోత్రం మూడో వాడు. మొదట ఆయన, రెండో ఆయన, మూడో ఆయన గోత్రం. మూడో ఋషి పేరు గోత్రం వస్తుంది. ఆ ముందు ఇద్దరు ఉంటారు, ఇంకా ఆ ముగ్గురు కలిపితే ప్రవర. కొన్ని దేవాలయాల్లో ఎవరినైనా వెళ్తే మీ ప్రవర ఏంటంటే అని అడుగుతారు వాళ్ళు. గోత్రమే తెలియదు చాలా మంది పాపం. కాబట్టి గోత్రం తెలియకపోతే కశ్యప గోత్రం అనిస్తాం. అందరూ కశ్యప ఋషి సంతానమే కాబట్టి. కాబట్టి ఇక్కడ బ్రహ్మకి అగోత్రం అసలు, దానికి ఎందుకంటే మూలమే లేదు. దేని నుంచైనా పుడితే బ్రహ్మ సర్వకారణం కదా, అది కార్యం కాదు కదా. ఇది ఎందులోంచైనా పుట్టింది, దానికి మూలం ఉన్నది అంటే అప్పుడు బ్రహ్మ కూడా ఒక గోత్రం ఉంటుంది. బ్రహ్మగారు నాన్నగారు, బ్రహ్మగారు అమ్మగారు, అలా ఏం లేదు కదా. మరి ఇక్కడ ఆయన స్వతసిద్ధంగా ఎప్పుడు ఉన్నటువంటి వాడు. అది ఆశ్చర్యం. అది ఎలా మీరు అలా ధ్యానం చేస్తూ ఉంటే అనంతతత్వం అసలు ఎప్పుడు పుట్టనిది, ఎప్పుడు దానికి వర్ణం లేదు, శాశ్వతమైన ఎలా హౌ డిడ్ ఇట్ కేమ్ ఇంటూ ఎగ్జిస్టెన్స్ అనుకుంటాం ఒకప్పుడు. అసలు వాడు ఎలా వచ్చే రావడం లేదు, రాలేదు కదా, ఎప్పుడూ ఉన్నాడు. ఎంతకాలం? అసలు కాలమే లేదు అక్కడ. అలా ఉండదు అంతే వస్తువు అలా. కాబట్టి ఆయనకి అగోత్రుడు ఆయన. అదే గోత్రం ఏమైనా ఆయనకి, బ్రహ్మకి.
అది దేని నుంచి ఉద్భవించలేదు కాబట్టి గోత్రం ఏముంది, ఎప్పుడూ ఉన్నాడు కాబట్టి. నహి తస్య మూలం అస్తి ఏన అన్వితం స్యాత్. ఏదైనా మూలం ఉంటే దాంతో సంబంధం పెట్టుకోవచ్చు. మూలమే లేదు ఆయనకి, కారణమే లేదు ఆయనకి. కారణరహితుడు బ్రహ్మ. అందులోంచి అన్నీ వచ్చాయి, కానీ ఆయన ఎందులోంచి రాలేదు. ఏదో మనకి పురాణంలో కథ వస్తుంది. శివుడి పెళ్ళిట, శివపార్వతి కళ్యాణప్పుడు బ్రహ్మగారు మొత్తంగా పురోహితులు అనుకుంటా, అది ఉంది కదా, నేను సరిగ్గా చెప్పకపోయినా కొంచెం క్షమించాలి, అసలు అర్థం తెలుసుకోండి సార్ భావం. అయ్యా మీ నాన్నగారి పేరేమిటి అంటే ఈయన బ్రహ్మ అన్నాడు. మా బ్రహ్మది రుద్రుడు కదా, సరే రుద్రుడు, ఓకే. ఆ పురోహితుడు అడిగట బ్రహ్మ. ఆయన మా తాతగారి పేరండి విష్ణుమూర్తి అన్నట్టు, ఓకే. మరి వాళ్ళ నాన్నగారు 3 తరాలు కావాలిగా, మరి నాన్నగారు, తాతగారు, ముత్తాతగారు. ముత్తాతగారు ఎవరు? నేనే అన్నట్టు ఆయన శివుడు. ఆ ముత్తాత నేనే అన్నట్టు. అన్నిటికీ నేనే మూలం అని అర్థం అక్కడ. అదే కదా మరి ఆ కథలో వస్తుంది. ఈ ఈ బ్రహ్మదేవుడును విష్ణుమూర్తి ఇద్దరు కనుక్కోవడానికి వెళ్ళారు, ఆది అంతాలు కనుక్కోవడానికి, స్తంభ రూపంలో జ్యోతి రూపంలో ఉంటారు ఆయన. మేము అంతులేదు పంతు లేదు, ఆది లేదు అంతం లేదు, దానికి మూలమే లేదు, అది కార్యం కాదు. కాబట్టి అగోత్రం. తర్వాత ఏమిటి? అవర్ణం. అవర్ణం అంటే ఏమిటి? వర్ణ్యంత ఇది వర్ణాః ద్రవ్యధర్మాః స్థూలత్వాదయః శుక్లత్వాదయో వా. ఇప్పుడు చూడండి, వర్ణము అంటే మామూలుగా 2 అర్థాలు ఉన్నాయి వర్ణానికి. వర్ణము అంటే ఏమిటి? రంగు, కలర్. కలర్ అదే బ్రాహ్మణ, క్షత్రియ, వైశ్య, శూద్ర వర్ణములు అంటే కలర్స్, పర్సనాలిటీ కలర్స్. లోపల మనకి ఎలక్ట్రానిక్స్ లో ఉండేది కలర్ కోడింగ్ అని, అలా లోపల కూడా మనం కోడింగ్ అయ్యి ఉంటాం. సత్వరజస్తమం కూడా 3 కలర్లు, తెలుపు, ఎరుపు, నలుపు. ఈ కాంబినేషన్స్ తోటి అన్ని రంగులు వచ్చాయి లోపల. ఒక రంగు ఒక భావానికి ప్రతీక, సంస్కారానికి ప్రతీక. సరే, అవన్నీ ఆ వ్యవహారం పక్కన పెడదాం. వర్ణము అంటే రంగు అని అర్థం, ఒక విధానం. రెండవది ఏంటి? అక్షరములు అని అర్థం. ఇక్కడ అవర్ణం అంటే ఏమిటి? దీనిని ఏ విధంగానూ మనం వర్ణించడానికి కుదరదు, వర్ణించదగనిది కాదు. అంటే వర్ణ్యములు వర్ణ్యంతైతి వర్ణాహ, దేన్నైతే వర్ణించగలుగుతామో దాని వర్ణములు, వర్ణించగలమో అవి వర్ణములు. ఇది ద్రవ్య ధర్మములు. దేన్ని వర్ణించగలమండి? ఎలా వర్ణిస్తాం? రంగు, ఒడ్డు, పొడుగు. రంగు చామంచాయ, నల్లగా ఉన్నాడు, తెల్లగా ఉన్నాడు, ఒడ్డుగా ఉన్నాడు, పొడుగ్గా ఉన్నాడు, వలంగా ఉన్నాడు, తెల్లగా ఉన్నాడు, నల్లగా ఉన్నాడు. అంటే ద్రవ్య ధర్మములు. ఏ వస్తువుకైనా మనం చూసుకున్నప్పుడు ఇలాంటివన్నీ కూడా శుక్లత్వము, స్థూలత్వము. అది ఘనంగా ఉంది, ఎక్కువగా ఉంది, సైజ్ పెద్దది, స్థూలంగా ఉన్నాడు, లావుగా ఉన్నాడు, ఇవన్నీ కూడా ద్రవ్య ధర్మములు. మరి బ్రహ్మ ద్రవ్యం కాదు కదా, పదార్థం కాదు కదా, బ్రహ్మ స్థూల పదార్థమే కాదు కదా. దానికి అసలు బ్రహ్మ అంటే ఏమిటి? అసలు నిర్గుణుడు. అంటే దానికి రూపము, గుణము, విశేషణము, క్రియ ఏమీ లేదు, సంబంధం ఏమీ లేదు. కాబట్టి అవర్ణం. సో వర్ణ్యంత ఇది వర్ణాః ద్రవ్యధర్మాః స్థూలత్వాదయః శుక్లత్వాదయో వా. శుక్ల అంటే తెల్లగా ఉండడం, లావుగా ఉండడం, ఇట్లాంటి ధర్మాలన్నీ కూడా స్థూల ద్రవ్య ధర్మములు. ద్రవ్యములు అంటే స్థూలమైనటువంటి వస్తువుల యొక్క ధర్మములు. అవిద్యమాన వర్ణాయస్య తదవర్ణం. ఇలాంటి వర్ణములు వర్ణించడానికి అవకాశం లేనటువంటిది బ్రహ్మతత్వం. దేనికి? ఎందుకంటే అది అరూపం, రూపమే లేదు, నిర్గుణం, నిరాకారం, సర్వవ్యాప్తం. అలాంటి బ్రహ్మను ఎలా వర్ణించాలి? అందుకనే బ్రహ్మానుభూతిని పొందినటువంటి వాళ్ళు ఆ అనుభవం ఎలా ఉన్నది అని అడిగితే వాళ్ళేం చెప్పలేరు.
అంటే ఆ అనుభవం ఎలా ఉన్నది, అద్వైత అనుభవం, లేకపోతే అసలు ఏమిటి, అందరూ మీలో ఉన్నారట, మీరు అందరిలో ఉన్నారట, ఆ అనుభవం ఎలా ఉంటుంది అసలు, బ్రహ్మతత్వం అనుభవం అన్నాడు. మా గురువు మహానుభావుడు అంటుండేవాడు ఆయన. "హా? ఒక ఇద్దరు అవధూతలండి, ఇద్దరు అవధూతలు, ఒక అవధూత ఇంకొక అవధూత. ఈ అవధూత ఇంకో దగ్గరికి వెళ్తే, అంటే ఈయన ఇంకా ఈ మహాయోగి, ఆయన పెద్ద ఆయన, ఎలా వచ్చావురా అంటే, ఆ ఆ, అంటది, ఆ బ్రహ్మం చూపుతావా అని అడిగట్టి, చూపుతావు అని అడిగట్టి ఈ భాషలో, చూపుతావు, చూపించరా బ్రహ్మని చూద్దాం అన్నట్టు శ్రీకృష్ణుడు. నేనంట, నేను చూపలేను కానీ అందులో ఉన్నాను అన్నట్టు. నువ్వు నేను చూపలేను, నేను చూపించలేను నీకు, కానీ రుచి చూస్తాను, రుచి 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 తెలుస్తుంది, రుచి తెలుసు అన్నట్టే. చెప్పలేను కానీ రుచి తెలుసు. మా గురువు గారు ఒక ఉదాహరణ చెప్పేవారు, చిన్మయానంద, మంచి ఉదాహరణ. ఏమిటంటే, అనుభూతిని మనం చెప్పలేం మాటల్లో, కవర్ణం. ఎలాగా? ఒకటికి షాక్ కొట్టింది, కరెంట్ షాక్, పొరపాటు చిక్కని పడుతుంది. మరి ఇంకోటి అన్నాడు, ఏమైంది అంటే షాక్ కొట్టింది. ఎలా ఉంది షాక్ కొడితే అన్నట్టు. షాక్ అంటే ఎలా ఉంటుంది అన్నాడు. నాకు నేను చెప్పడం చేత కాదు, షాక్ కొట్టింది అన్నాడు. ఎలా ఉంటుంది నేను చెప్పలేను అన్నాడు. నీకు తెలుసుకోవాలనుందా? అప్పుడు ఎలక్ట్రిసిటీ యోగా అంటున్నాడు గురుదేవ్. ఎలక్ట్రిసిటీ యోగా అంటే ఏమిటి? అన్ని వేళ్ళు మూసి 2 వేళ్ళు తెరిచి ఆ ప్లగ్లో పెట్టమన్నారు. పెట్టాడు, టక్కన వాడికి వచ్చింది షాక్. ఆ తర్వాత వీళ్ళిద్దరుట మౌనంగా మాట్లాడుకున్నారట. ఎలా ఉంది అన్నాడు, అంతేట. అలాగే ఇద్దరు మహాత్ములు కలిసి మాట్లాడుకోరు. అది అనుభవం అనేటువంటిది పదాల్లో చెప్పలేము. కాబట్టి ఏ విధంగానూ వర్ణించడానికి వీలు కానటువంటిది ఆ తత్వం. అవర్ణ్యం, అవిద్యమాన. ఇలాంటి వర్ణాలు ధర్మాలు లేవు కాబట్టి, స్థూలమైనటువంటి ధర్మాలు ఉంటే చెప్పగలం, ధర్మాలు లేవు కాబట్టి తదవర్ణం అక్షరం, అది అక్షరతత్వం, క్షరం కానటువంటిది. ఎందుకని? ఏదైనా నామము, ఏమైనా రూపము, రంగు ఉందనుకోండి, కాలంలో ఉందనుకోండి, అది ఎప్పటికైనా సరే క్షరమే. అది నామరూపాదులు, రూపాదులు ఉన్నటువంటివి, గుణాలతో ఉన్నటువంటివి, కాలంలో ఉన్నటువంటివి అన్నీ క్షరించిపోతాయి. అంటే ఒక రోజుకి ఎప్పుడు నశించిపోతాయి అన్నీ కూడా. కాలాతీతము, దేనికైతే నామరూపాలు లేవు, గుణములు లేవు, నిర్గుణం, అలాంటి వస్తువుకి, సర్వవ్యాపకమైనటువంటి వస్తువుకి, జాగ్రత్త వినండి, ఎప్పుడైతే నామము లేదు, రూపము లేదు, ఏ గుణాలు లేవు అని అంటామో, అటువంటి వస్తువు సర్వవ్యాపకమై ఉండాలి. పరిమితులు లేనటువంటిది. నామరూపాలు ఉంటే పరిమితులు, గుణాలు ఉంటే పరిమితులు. గుణం లేదు, నామం లేదు, రూపం లేదు. రూపం అంటే రంగు ఏమి లేని చిత్త, ఇలాంటివి ఏమి లేవు రూపంతో పాటు. మరి ఆ వస్తువు ఎలా ఉంటుందండి? కొండలో ఉన్న ఆకాశం, కొండ పగిలిపోతే ఆ లోపల ఆకాశం, బహిర్గతమైనటువంటి ఆకాశం ఒకటైనప్పుడు దానికి పరిమితులు ఏమిటి? అచక్షుశ్రోత్రం, అచక్షుస్తోత్రం చక్షుశ్చ శ్రోత్రం చ నామరూప విషయీకరణే సర్వజంతూనాం తే అవిద్యమానే యస్య తదచక్షుశ్రోత్రం. అది అక్కడ కళ్ళు లేవు, చెవులు లేవు, అచక్షుశ్రోత్రం అంటే ప్రాణులంటికి ఏమిటి నామరూప విషయీకరణే. ఇవన్నీ కూడా నామరూపాలు ఉంటే చూడడానికి మనకొస్తాయి, చెప్పుకోవచ్చు, ఇది పేరు ఇది అని చెప్పుకోవచ్చు, వినొచ్చు మనం. ఆ పేరు ఏమిటి చెప్పురా, వింటాను, విన్నాను. ఆ రూపం ఏమిటి చూపించి, ఫోటో చూపించి చూస్తాను. నామరూపాలు అయితే చెప్పుకోవచ్చు. ఈ చక్షు నామరూపాల విషయంలోనే కళ్ళు, చెవులు పనిచేస్తాయి, మనకు ఉపకరిస్తున్నాయి. సర్వజంతువునాం, అన్ని జంతువులకి ఇవన్నీ ఉన్నాయి, అన్ని ప్రాణులకి కూడా. అవిద్యమానే విషయకరణే సర్వజంతువునాం తే అవిద్యమానే. అసలు అలాంటివి లేనప్పుడు యస్య తద చక్షుస్తోత్రం, అలాంటివి లేనిది ఏది? నామరూపాలు లేదు కాబట్టి అచక్షుస్తోత్రం. యః సర్వజ్ఞ సర్వవిత్ ఇది
చేతనావత్వ విశేషణాత్ ప్రాప్తం సంసారిణమివ చక్షుశ్రోత్రాదిభిః కర్ణైః అర్థసాధకత్వం తదిహ అచక్షుశ్రోత్రమితి వార్యతే. పశ్యతి అచక్షుః సశృణోతి అకర్ణః ఇత్యాది దర్శనాత్. ఇది మనం రేపు చూద్దాం. అచక్షుశ్రోత్రం నుంచి రేపు మనం చెప్పుకుందాం. ఇవాళకి చెప్పినటువంటిది మన అంశం. ఒక్కసారి కళ్ళు మూసుకున్న తర్వాత క్లాస్ అయిన తర్వాత ఉత్తనే కూర్చోండి, కుర్చీలో కూర్చోండి హాయిగాను. ఒకసారి 5 నిమిషాలు అలాగా మననం చేసుకోండి, బాగుంది. ఓం పూర్ణమదః పూర్ణమిదం పూర్ణాత్ పూర్ణముదచ్యతే పూర్ణస్య పూర్ణమాదాయ పూర్ణమేవావశిష్యతే. ఓం శాంతి శాంతి శాంతి. హరి ఓం శ్రీ గురుభ్యో నమః. హరి ఓం సద్గురునాథ్ మహారాజ్ కీ జయ.